వర్ధిల్లాలి జాతీయ చేనేత దినోత్సవం, వర్ధిల్లాలి జాతీయ చేనేత దినోత్సవం. జై నేతన్న, జై నేతన్న, వర్ధిల్లాలి జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి, సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకాలు. మన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ పిలుపులకు చేనేత వస్త్రాలు ధరిస్తారని, అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించినట్లు కూడా చేస్తానని జాతీయ దినోత్సవం కొక్కుల చంద్రయ్య చిలక రాజేశం, కొక్కుల చంద్రయ్య, తర్వాత భీమరాత్రి కొమరయ్య, భీమరాత్రి కొమరయ్య. కాబట్టి ఈ దేశానికి వెన్నుముక ఇద్దరు, ఒకరు రైతన్న, ఇంకొకరు నేతన్న. ఇవాళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థను అతిపెద్ద ఎత్తున కూడబెట్టేది వ్యవసాయం. దాని తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది కూడా వ్యవసాయమే. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ఎవరంటే నేతన్నలు. నేతకు అనుబంధంగా ఉన్న కార్మిక విభాగాలు తప్ప ఇంకోటి కాదని చెప్పి అంతా కూడా తెలియజేస్తుంది కదా. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అనేక మంది తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. అదే మాదిరిగా సిరిసిల్ల పట్టణం ఏదైతే ఉందో పద్మశాలీలకు ఇలా ఆలవారం, ఇది వారికి పుట్టినీళ్ళు పెట్టే ఈ ప్రాంతంలో ఎవరు ఊహించని రీతిలో సిరిసిల్ల పట్టణం నుంచి ఇవాళ నల్లా పరంధాములు గారంటే తెలియని వ్యక్తులు దేశవ్యాప్తంగా అగ్గిపెట్టెలో పట్టే ఒక కళాత్మకమైన చీరలు వేసి దేశవ్యాప్తంగా పేరు గడించిన వ్యక్తి. అటువంటి శక్తి ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో కనుమరుగైందేమో అనిపిస్తుంది. మారుతున్న ప్రమాణాలలో ఈ మరమగ్గాల నుంచి పొగటూరు రంగాన్ని మారినటువంటి అందరూ కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. మొదటి 3 మాసాలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిస్థితి ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి, ఓ అవగాహన కల్పించడానికి సమయం సరిపోయింది. ఆ తదుపరి ఎన్నికలు కోడ్ వచ్చే పరిసరంలో మీ ఆందోళన దృష్టిలో పెట్టుకొని మీ ప్రతినిధులు వచ్చిన వారిని అనేక సందర్భాల్లో సంప్రదించి గతంలో ఉన్నటువంటి బకాయిని కూడా ఇప్పించేటువంటి క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎన్నికలు రాకడానికి ముందు ఇవ్వాలని చెప్పి 2 దఫాలుగా కూడా పాత బాక్యాలు వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత 3 మాసాలు ఎన్నికలకి పోయిన సందర్భం. ఆ తర్వాత నెల 10 రోజుల నుంచే ఈ ప్రభుత్వం మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ఆట తల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమైన కానీ, 200 యూనిట్లు గృహజ్యోతి కానీ, 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవి చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఇటీవల బడ్జెట్లు పెట్టినప్పుడు కూడా ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అటు రైతులకు సంబంధించిన అంశం కానీ, ఇటు నేతలకు సంబంధించిన అంశం కానీ చక్కగా ఎవరెవరు చెప్పినప్పుడు
బడ్జెట్లో కూడా నేతలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు వెచ్చించి పని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన కూడా తీసుకుందాం.